వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హరే కృష్ణ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్, అంటే June 13th హాఫ్ డే నుంచి తీసాను. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో ఎంత అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తానని. అదేవి అనమాట కంటిన్యూషన్ వ్లాగు. ఇక్కడ మా వారు చూసాను ఎంత ప్రశాంతంగా ఉన్నారో. యాక్చువల్గా తనలో నాకు నచ్చిన క్వాలిటీ ఇదే అనమాట. ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు మెయిన్గా ఏదో విజిటర్ ప్లేస్కి వెళ్ళినట్లుగా టూరిస్ట్గా ఫీల్ అయిపోతారు. ఎంత పీస్ఫుల్గా ఆరాంగా ఉంటారో. నాకేమంటే ఆఫ్టర్నూన్ టైం అవుతుంది కదా నియర్లీ, గర్భగుడిలో అయితే ఇంకా అభిషేకం అది చేస్తారో లేదో. ఇన్ కేస్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ముందుగా ఎవరైనా ఉన్నా వాళ్ళు చేసి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు టైం అయిపోయిందంటే ఇంకా జస్ట్ దర్శనం మాత్రమే చేసుకొని ఇస్తారు. అదనమాట నా టెన్షను. ఏంటిది మాకేంటిది అంటున్నా. పడ్డి ముందు చెట్టు దగ్గరికి వెళ్తాను. వచ్చిందండి వయ్యారి. అమ్మో, ఈ మధ్య మా వేద బాగా కమర్షియల్ అయిపోయింది. ఆహనా పిల్లంటలో రాజేంద్ర ప్రసాద్లా తయారైపోయింది. ఏదైనా పని చెప్తే చాలు, దీనివల్ల నాకేంటి లాభం, నాకు 5 రూపీస్ ఇస్తావా, లేదు 10 రూపీస్ ఇస్తావా, అలా అయితే మన ఇద్దరం పెట్టుకుందాము అని చెప్పేసి అలా తయారైపోయిందనమాట. అసలు ఈ సమ్మర్లో అయితే 2 months హాలిడేస్ ఇచ్చారుగా, ఇంకా తనకి తెలియని కూడా నేర్చేసుకుందనమాట. ఫస్ట్ టైం నాకు పాపం అనిపించింది టీచర్స్ని చూసి. ఇన్ని డేస్ ఉంటేనే వీళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్స్కి వెళ్తారా అనిపించింది. పాపం వాళ్ళ అన్ని అవర్స్ వీళ్ళని భరించారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఏంటిది మాకేంటిది అంటున్నా. వచ్చిందండి వయ్యారి. వెళ్ళేటప్పటికే గర్భగుడిలో అభిషేకము లాస్ట్లోకి వచ్చేసింది. ఇంకా జస్ట్ ఒక 5 to 10 minutes వెయిట్ చేసినట్లున్నాము. ఇంకా తర్వాత బ్యాచ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు, తీర్థప్రసాదాలు తీసుకొని. ఇంకా వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత మేము లోపలికి వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఈరోజు అభిషేకం దగ్గర తనకి తెలిసిన పూజారి వాళ్ళు ఉన్నారు, చెప్పాడు ఇలా పాప బర్త్డే అని చెప్పేసి. ఇంకా గోత్రనామాలు చదివి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చారనమాట. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ సైడ్న ప్రసాదం పంచుతున్నారు. ఇంకా అక్కడికి వచ్చేసాము. ఎందుకో తెలియదు కానీ టెంపుల్స్లో పెట్టే ప్రసాదం భలే టేస్ట్ వస్తుంది కదా. ఈవెన్ మనం ఇంట్లో ఎంత చేసుకొని తిన్నా కూడా ఆ టేస్ట్ ఉండదు. టెంపుల్స్లో కొంచెం పెడతారు కదా, అందుకని టేస్టీగా ఉండిద్దో ఏమో తెలియదు కానీ అసలు పులిహోర భలే టేస్ట్ వచ్చింది. ఇది చింతపండు పులిహోర కాదు, గోంగూర పులిహోరట. దగ్గరికి రా డాడీ. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा. ఎక్కడికి వెళ్ళినా మా వారికి ఒక అలవాటు ఉంది, ఫోటోగ్రాఫర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోటో దిగుతాము. ఈసారి ఏంటో సైలెంట్గా ఉండిపోయాడు. నేను గుర్తు చేశాను, ఏం సైలెంట్గా ఉన్నావంటే అప్పుడు అంటున్నారు అవును కదా మర్చిపోయాను, వ్యూ కూడా బాగుంది ఇప్పుడు చల్లగా, మన ఫోన్లోనే తీసుకుందాం పదా అని చెప్పేసి ఇంకక్కడ కొన్ని స్టిల్స్ ఇచ్చి పిక్స్ దిగాము. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏదండి మరి చూడు
నన్ను చింపిది అన్న చింపించావు కదా. ఇంకా కొన్ని పిక్స్ అవి తీసుకొని బయటకు వచ్చేసాం స్టార్ట్ అవుతామని. అప్పుడు నాన్న అంటున్నారు అన్నదానం చేస్తారు ఇంకొద్దిసేపట్లో అన్నారు. అప్పటికే టైం వచ్చేసి 11:45 అయింది. 12:15కి అలా చేస్తారట. ఇంకా హాఫ్ అన్ అవరే కదా ఉంది అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మనం వెయిట్ చేయడం అంటే ఖాళీగా అయితే ఉండం కదా, ఇంకా ఆ స్టిల్స్ ఇచ్చి పక్కన వాళ్ళని సాగొట్టాలన్నమాట. ఇక్కడ అన్నదానం వచ్చేసి స్పెషల్ డేస్ అంటూ ఏం లేదు, అంటే ఏకాదశులు కానీ ఓన్లీ మండేస్ అని లేదు, డైలీ చేస్తారు. లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే అనమాట ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేది. ఇంకా మేము అక్కడ తినేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకరా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎక్కడైనా బాటిల్ తీసుకుంది. ఈ బాటిల్ స్టోరీ ఏంటంటే మేము అన్నం తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్నాము, ఇంకా మంచినీళ్ళు అవి తాగేసాము, ఆ బాటిల్ అయిపోయింది. నేను అన్నాను ఆ బాటిల్ ఎలాగో అయిపోయింది, ఇక్కడ వాటర్ వస్తున్నాయి ట్యాప్ దగ్గర, వాటర్ పట్టేసుకుందాము అని చెప్పాను. తర్వాత వాళ్ళ నాన్న ఉండి అన్నారు లేదులే ఆ బాటిల్ పడేసేయి, ఇంకోటి కొత్త బాటిల్ తీసుకుందాము అని చెప్పారు. అప్పుడు వేద అంటుంది ఎందుకు మళ్ళీ వాటర్ బాటిల్ కొనడము, మళ్ళీ అది వేస్ట్ కదా, ఇప్పటికే 30 రూపీస్ పెట్టాము, మళ్ళీ ఇంకోటి తీసుకున్నామంటే 60 రూపీస్ అవుతుంది, అంత పెట్టి బాటిల్ మళ్ళీ కొనడం అవసరమా, ట్యాప్ దగ్గర పట్టుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అంటుంది. లిటరల్గా నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను యాజ్ ఏ మదర్గా. తన సేవింగ్స్ గురించి ఆలోచిస్తుంది అనే కాదు, కాకపోతే కొంచెం జనరల్గా థింకింగ్ చేసిందనమాట. ఓకే అక్కడ వాటర్ ఉన్నాయి కదా, మనం మళ్ళీ ఎందుకు మనీతో వేస్ట్ చేసి మరీ తెచ్చుకోవాలి, అక్కడ ఉన్నాయి వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఓకే జనరల్ థాట్ని తను ఎక్స్ప్రెస్ చేసింది. ఓకే దానికి వెళ్ళని కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో క్యూట్. అటు ఇటు మధ్యలో అంత దూరం నుంచి ఇంకా బాగుంది. మేము కిందికి వచ్చేటప్పటికి నియర్లీ 1 అయినట్లుంది. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో గణపతి టెంపుల్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సాయిబాబా టెంపుల్, ప్రసన్నాంజనేయ టెంపుల్, అక్కడే కళ్యాణ మండపం కూడా ఉంది. ఏదైనా చిన్న ఫంక్షన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంక ఈ రూట్లోనే వేములమ్మ తల్లి గుడి కూడా ఉంది. మాకు అన్నీ కూడా టెంపుల్స్ దగ్గరగా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా డ్రెస్ కావాలా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏ షాపింగ్ మాల్కా? మీ నాన్న ఎలా చేస్తాడంటే అప్పటికప్పుడు హడావిడి చేస్తాడు. ఇంకా టైం ఎంత అయిందిరా? 3:30 అయిందిరా. అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. షాపింగ్ అంటే వెంటనే వచ్చేది కాదు, మళ్ళీ ట్రైల్ వేసి చూసి తీసుకొని రావాలి, గంట పట్టిద్ది. 7కి వచ్చి ఇప్పుడు హరీబరి చేస్తాడు. మేమిద్దరం కన్విన్స్ అయ్యాము, బట్ వాళ్ళ నాన్న కన్విన్స్ అయ్యేలా మాత్రం కనిపించలేదు మాకు. తన ఆలోచన అంతా ఏంటంటే బర్త్డే రోజు కాబట్టి కొత్త డ్రెస్ కావాల్సిందే, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాడు. తనేమంటుందంటే ఆల్రెడీ ఉన్న డ్రెస్సెసే నేను వేసుకోవట్లేదు డాడీ, ఇంకా యూనిఫామ్ తోటే వస్తున్నాను, ఆల్రెడీ ఉన్నవి వేసుకుంటాను, సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పినా కూడా ఇంక తనైతే వినేలాగా లేడు. ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి అంటే సరే నువ్వు తీసుకొచ్చినా కూడా నేను వేసుకోను, నేను ఇదే వేసుకుంటాను, ఆల్రెడీ ఉన్నవి అని అంటే ఇంకప్పుడు సైలెంట్ అయిపోయాడు. పింక్ కరెక్ట్గా మంచిగా కట్టు మమ్మీ కట్టు. వదులు రాత్రి గడబడవా అని వెళ్ళిపోయింది. మరీ చిన్నదిగా ఉన్నట్లుందిరా, మరీ చిన్నదిగా ఉన్నట్లుంది. అంతేంటావా?
కొనేటప్పుడు వీళ్ళు అది వేసుకుంటారా లేదా అనేది 10 సార్లు ఆలోచించము. కాకపోతే తీసుకున్న తర్వాత వాళ్ళు వేసుకునేటప్పుడు చూపిస్తారు చుక్కలు. మనకేమంటే ఫంక్షన్కి మా పిల్లలు అందరిలో తక్కువ కాకుండా మంచిగా డ్రెస్సింగ్ అది చేసుకోవాలి అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. బట్ వీళ్ళకి మాత్రం వీళ్ళ కంఫర్టబిలిటీ ముఖ్యం. నాకు యాక్చువల్గా డెకరేషన్ సంగతి గుర్తులేదు. పొన్న అడిగాడు, బెలూన్స్ అవి తీసుకొచ్చారా, డెకరేషన్ లేదా అన్నాడు. ఓకే తీసుకొచ్చాను కదా అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేశాను. ఇంకా అవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. వేదకి చెప్పాను నేను ఆల్రెడీ, నేను వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, మళ్ళీ ఈవినింగ్ కేక్ కట్ అయిపోయేసరికి చాలా టైం అయ్యిద్ది, టైర్డ్ అయిపోతావు, అప్పటికి నిద్ర వచ్చేస్తుండిద్ది, వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నా. లేదు నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి తను ఇంకా బెలూన్స్ అన్నీ కూడా ఊది నాకు ఇచ్చేస్తుంది. నేను టై చేసేస్తున్నాను. ఇంకా పున్న ఉండి లెటర్స్ కంప్లీట్ చేస్తాడు. పున్న మాత్రం బాగా కష్టపడిపోతున్నావు పున్న. మేమిద్దరమే కాకుండా పున్న కూడా ఉండేసరికి త్వరగా అయిపోయాయి. ఇంకా అవి మొత్తం కూడా కలిపి థ్రెడ్డింగ్ చేస్తూ ఉన్నాడు తను వచ్చేసేసి. ఇంకా వన్ సైడ్ ఈ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. పిల్లలైతే ఇంకా కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తారు. బట్ పర్లేదు, వాడికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆ తమ్ముళ్ళు సిస్టర్స్కి చేస్తూ ఉన్నాడు కాబట్టి. చేద్దామని చెప్తున్నా కూడా, లేదత్తా మనం ఇలా చేద్దాం, ఇలా అయితే బాగుంటుంది, బెలూన్స్ కూడా కరెక్ట్గా స్టిక్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే నువ్వే ప్రొసీడ్ అవ్వు, నేను ఇంకా వర్క్కి వెళ్ళిపోతానని చెప్పేసి వచ్చేసాను. యాక్చువల్గా మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాం కదా, వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ వంట కూడా ఏం చేయలేదు, అక్కడే తినేసి వచ్చాం కదా అని. ఇంకా గిన్నెలు అవి కూడా అప్పుడు క్లీన్ చేసుకోలేదు, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాంలే అన్నట్లుగా కూర్చున్నాను. బట్ రెస్ట్ ఏమో కానీ ఈ పనులన్నీ గుర్తొస్తూ ఉంటే నిద్ర కూడా పట్టలేదు. మా వేద ఏమో కానీ ముందు నేను టైర్డ్ అయిపోయేలా ఉన్నాను. ఏంటో కదా, ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏవి వచ్చినా కూడా ముందు ఇంట్లో లేడీస్ టైర్డ్ అయిపోతారు. మా పిల్ల బ్యాచ్ అంతా కూడా అనుకోకుండా వచ్చారు. ఆ రోజు ఆడుకుంటూ వేద బర్త్డే అని చెప్పేసి చెప్తే వచ్చి ఇంటికి వచ్చి విషెస్ చెప్తున్నారు. కొద్దిసేపు అక్కడ ఆడుకున్నారు. అది ఏడుస్తుంది, నన్ను కూడా తీసుకొని వెళ్ళండి. ఒక్కోసారి అనిపించేది వీళ్ళని చూస్తే చక్కగా వీళ్ళలాగే చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుండు అని. ఆ రోజు మా వేద అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది, బాగా టైంపాస్ అయింది. అందులోనే అందరు అమ్మాయిలే కదా, అది ఇది అని చెప్పేసి చక్కగా వాళ్ళకి తోచిన ఆటలన్నీ కూడా ఆడుకున్నారు. ఏంటది? అవుట్ అయ్యా తొందరగా అవుట్ అయ్యావా? ఒక్కటి కూడా రాదా స్కోర్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఉండే కొండ తగ్గుతూ పోతుంది కదా. అవును, ఫస్ట్ ఏమో ఇద్దరికి 9 వచ్చింది, తర్వాత నీకు 6 వచ్చింది, నాకు ఎంత వచ్చింది 8. 9 కన్నా 1 నెంబర్ తక్కువ. డెకరేషన్ ఒకసారి చూశారు, బెలూన్సే అక్కడక్కడ కొద్దిగా ఉన్నట్లుగా అనిపించింది. కొంచెం ఫ్లవర్ టైప్లో థిక్గా పెట్టండి, కలర్ఫుల్గా ఉండేలాగా అన్నారు. ఇంకా కొండ దగ్గర షాప్స్లో దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేస్తారు. మాకు ఇచ్చేసి ఇంకా కొద్దిగా పని ఉంది అని అంటే చేనుకి వెళ్ళిపోయారు తను. ఇంక నేను వేద ఇవన్నీ కూడా ఊదుతూ కూర్చుంటే ఇంకా పిల్లలు వచ్చేసి లేదంటే మీరు వెళ్ళి మీ పని చేసేసుకోండి, మేము ఊదుతాము అని చెప్పేసి అన్నారు. పోనీలే, చిన్నపిల్లలైనా కూడా పెద్ద ఆలోచన వచ్చింది అనిపించింది. ఇంకా బెలూన్స్ అన్నీ కూడా 2 ప్యాకెట్స్ ఆల్మోస్ట్ వీళ్ళే కంప్లీట్ చేశారు. తర్వాత వీళ్ళే స్టిక్ చేశారు కూడా. ఇంకా వేదాన్ని అయితే ఇంకా అసలు ఇన్వాల్వ్ చేయలేదు. లేదమ్మా ఈరోజు నువ్వు బర్త్డే కాదు కదా, కొద్దిసేపు నువ్వే ఆడుకో, నువ్వేం పని చేయని అవసరం లేదు అని చెప్పేసి ఆ బెలూన్స్ అన్నీ వీళ్ళే ఊదేశారు. అందలేదు, వెళ్ళి నువ్వు కూడా ఊదు. మనకు అవసరమా? ఆను ఏంది రేపర్తో సహా వేసుకున్నావు కింద కానీ చాక్లెట్ని? అది రావడమే అలా ఉందా? అదేం చాక్లెట్? బొబ్బులిగమా? మరేంది అలా ఉంది? నీ ఇష్టం అయిపోయింది. ఆరెంజ్ కాదు, బేబీ పింక్. ఇదా బేబీ పింక్.
ఇస్తా రెడ్ దీపక్క అట్లా చుట్టిన తర్వాత నేను అలా చేసిస్తా అప్పుడు ఇదిగో లేకపోతే అసలు లేవు కానీ ఇప్పుడు అరే ఇప్పుడు కొన్ని ఈ చిన్నకలు రోజునట్టున్నాము కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఇట్లాంటి చిన్న సైజులో ఉన్నాయి ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి ఇదిగో ఇప్పుడు ఇలా ఈ రెండు ఉన్నాయి కదా చిన్నవి కదా పెద్దది మీకు ఇవ్వు ఈ పెద్ద మా నేను కొత్త చేయాలి వద్దు ఇప్పుడు చేసిన స్టిక్కర్ ఇవ్వదు అత్త నేను నీకు ఇస్తాను అక్క ఫోటో పెట్టాను అత్త లేవు వేదమ్మా వేదా బ్లూ దండి వేదా బ్లూ దేపో వేదా బ్లూ ఫర్ ఈ పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఇంకా దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.